ఎక్కడైనా టైం చూపించలేదా అని మనం అనుకోకూడదు. కంపల్సరీగా నోటిఫికేషన్ లో చూపించకుండా ఉండే ప్రసక్తి లేదు. టైమర్ కనిపించుంటది, 3:30 నుంచే కనిపించదు. ఇదిగోండి, కనిపించిందా? అప్డేట్ నోటిఫికేషన్స్ ఆన్ అని 2 సార్లు ఇచ్చాడు. దీంట్లో ఒకసారి మీరు దీన్ని ఓపెన్ చేసుకుంటే మనకి ఇక్కడ ఫుల్ క్లారిటీ వస్తుంది. ఇదిగోండి, ఎన్ఓటి కాయిన్ లిస్టింగ్ అవుతుంది అని చెప్పి 12 గంటల యూటీసీ అని ఇచ్చున్నాడు. క్లారిటీగా ఇచ్చున్నాడు. ఆ తర్వాత దీన్ని ఒక్కసారి ఓపెన్ చేసి చదువు. ఒరిజినల్లీ సెట్ టు బి లిస్టెడ్ ఎట్ ఈ టైం ఇచ్చాడు, క్లారిటీగా ఇచ్చేసాడు. అన్నిట్లో ఇదే టైంకి లాంచ్ అవుతుంది అని చెప్పేశాడు, క్లియర్ గా ఉంది టైం. ఇది ఎన్నింటికి వచ్చింది మెసేజ్? చూడండి, 5-6 గంటలకి ఇక్కడ మెసేజ్ వచ్చింది. దీనికంటే ముందు వచ్చి ఉంటుంది మళ్ళా వెనక, నిన్న డే టైంలో ఒకసారి అది కూడా చూసుకోండి. దీనికంటే ముందు ఇక్కడ న్యూ లిస్టింగ్ లో 3:30 నుంచే కనిపించింది. 3:35 నుంచి నేను ఒకసారి చూసినప్పుడు ఇక్కడ కనిపించింది, ఎన్ఓటి టైమర్ కనిపించింది. ఇంతకు మించి ఇంకా మనకు ఆధారం ఎక్కడ అవసరం లేదు. అలాగే మన దగ్గర స్పాట్ లో నిన్న వచ్చాయి చూడండి, వాటి వాల్యూ కూడా కనిపించింది. ఈ కాయిన్ లాంచ్ అయిన మరుక్షణమే వాల్యూ కనిపించింది. కనుక ఇలా మనం ఎప్పుడైనా సరే ఫార్మింగ్ లో కనుక ఇన్వెస్ట్ చేసుకుంటే కాయిన్ లాంచ్ అయిన తర్వాత మనకు బ్రహ్మాండమైన రిజల్ట్ వస్తుంది. వెళ్ళాలండి. ఇక్కడ నిన్న న్యూ లిస్టింగ్ కాయిన్ లోకి వెళ్ళినప్పుడు మనం ఏం చెప్పాం? మొదట ఒక లైన్ ఏర్పడుతుంది, అదే ఎల్లో లైన్. ఇదే ఆర్ఎస్ఐ లైన్ కూడా. తర్వాత 6 అవర్స్ కి ఇదిగోండి ఎగ్జాక్ట్ గా టైం కూడా చూసుకోండి, 11:30 కరెక్ట్ గా పింక్ లైన్ ఏర్పడింది. ఈ రోజు సాయంత్రం 5:30కు బ్లూ లైన్ ఏర్పడుతుంది. అప్పటి వరకు కూడా ఈ చేంజ్ పర్సెంట్ ఏమీ తగ్గదు. కావాలంటే చెక్ చేసుకోండి. సాయంత్రం వరకు 3వ లైన్ ఏర్పడిన తర్వాత చేంజ్ పర్సెంట్ ఒక్కసారిగా తగ్గిపోద్ది. చేంజ్ పర్సెంట్ మాత్రమే తగ్గుద్ది. ఈ చేంజ్ పర్సెంట్ మాత్రమే తగ్గుద్ది, ప్రైస్ అయితే మాత్రం తగ్గదు. ఇది గుర్తుంచుకోండి, చేంజ్ పర్సెంట్ మాత్రమే తగ్గుద్ది, ప్రైస్ అనేది తగ్గదు. నెక్స్ట్, దీని తర్వాత నిన్న చెప్పుకున్న దాని తర్వాత 24 అవర్ వాల్యూమ్, మార్కెట్ క్యాపబిలిటీ 2 మిగిలిపోయినాయి. అవి చెప్పు. 24 అవర్ వాల్యూమ్ అంటే ఏంటి, మార్కెట్ క్యాపబిలిటీ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 24 అవర్ వాల్యూమ్ అంటే ఏంటి సార్? ఒక్కసారి ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఈ 24 అవర్ వాల్యూమ్ లో మనకు ఏ కాయిన్లు అయితే ఈ 24 అవర్స్ లో అత్యధికంగా మార్కెట్ లో బై చేయడం జరిగిందో ఇక్కడ చూపించడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూపిస్తున్నారు అంటే కంపల్సరీగా చూడండి, 3 మంచి కాయిన్లు అనుకుందాం, లేదు 2-3 అనుకుందాం. వీటిని పరిశీలిస్తే BTC 1, ఇథీరియం 1, BNB 1, సోల్ 1 అనుకుందాం. వెప్పే కాయిన్ కూడా ఉంది. ఆ తర్వాత ఎన్ఓటి కాయిన్ ఉంది, XRP కూడా ఉంది. ఇవన్నీ కూడా చివర్లో చూస్తే అన్ని బిలియన్లలో ఉన్నవే. అంటే ఈ 24 అవర్స్ లో ఎక్కువగా ఈ కాయిన్ ను ఎక్కువగా బై చేశారు అని అర్థం. అయితే ఇక్కడ ఫస్ట్ ఎక్కువగా బై చేసింది BTC 32.81 బిలియన్. బిలియన్ అంటే మీకు తెలుసు కదా, మిలియన్ అంటే 10 లక్షలు, బిలియన్ అంటే 100. ఏంటివి? 100 కోట్లు సార్. 100 లక్షలు, కోట్లు కాదు సార్. 100 crores కదా సార్. అది ట్రిలియన్ అంటే ఏంటి?
ఫస్ట్ మిలియన్ అంటే ఏంటి, బిలియన్ అంటే ఏంటి, ట్రిలియన్ అంటే ఏంటో తెలుసుకోండి. మిలియన్ అంటే ఏంటి? 1 మిలియన్ అంటే 10 లక్షలు. 10 లక్షలు. 1 బిలియన్ అంటే 1 ట్రిలియన్ అంటే అంతే. ఇక దాంట్లో ఎటువంటి సందేహము లేదు. ఓకే, ఇప్పుడు ఈ బిలియన్లలో కొంటున్నారంటే కనీసం ఇది చాలా ఎక్కువ కొంటున్నారు. ఈథీరియం కానీ, సోల్ కాయిన్ కానీ. సోల్ కాయిన్ కూడా మొన్నటి వరకు మిలియన్లలో ఉన్నది, ఒక్కసారిగా బిలియన్ లోకి వచ్చింది. వీటిలోకి వెళ్ళండి. ఇది ఎలా అంటే చూడండి, సోల్ ఒకటి, బిఎన్బి ఒకటి, పెప్పే కాయిన్ ఒకటి, డోజ్ కాయిన్ ఒకటి, ఎన్ఓటి కాయిన్ ఒకటి, ఎక్స్ఆర్పి, ఇవన్నీ బాగా కొన్నారు. వీటితో పాటు శిబా కాయిన్ కూడా కొన్నాడు బాగా. శిబా కాయిన్ కూడా నియర్లీ బిలియన్లలో టచ్ అవడానికి సిద్ధపడింది. అంటే దీని అర్థం ఏంటంటే ఈ రోజు ఎక్కువగా కొనే కాయిన్లు ఇవి. వాటిని మనం ఇక్కడ పరిశీలించుకోవచ్చు. బాగా పెరిగి కూడా ఉంటాయి. రేపటికి ఇవి బిలియన్లలో ఉండకపోవచ్చు, ఈ రోజు వరకే ఉండొచ్చు. కానీ టాప్ 10 కాయిన్లను పరిశీలిస్తే ఏది బాగుంది, ఏది బాగలేదని మనకు పూర్తి అవగాహన వస్తుంది. దీని ప్రకారం ఇక్కడ ఎక్కువగా ఏ కాయిన్ బై చేస్తున్నారో చూసుకుంటాం. మనం కూడా వాటిల్లో ట్రేడింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు సపోజ్ బీటీసీలో చేయలేము. ఎందుకు చేయలేము? ఇది చాలా ఎక్కువ ధర ఉంటుంది. మనం ఎంత తీసుకున్నా సరే ప్రాఫిట్ అనేది భారీగా ఉండదు. అలాగే దీంట్లో చేయొచ్చు, ఎక్స్ఆర్పీలో చేయొచ్చు, జీరోల్లో ఉన్న కాయిన్లు అన్నిట్లో చేయొచ్చు. శిబాలో చేయొచ్చు, ఎక్స్ఆర్పీలో చేయొచ్చు, ఎన్ఓటీలో చేయొచ్చు, డోజ్లో చేయొచ్చు, పెప్పే కాయిన్ చేయొచ్చు. ఈ మిగతా వాటిల కంటే ఇవి ఈజీ. ఒక రకంగా చెప్పాలంటే సోల్ కాయిన్ లో కూడా చేయొచ్చు. ఇంకా మిగతా వాటి అన్నిటిలో భారీగా ప్రాఫిట్లు రావు. ఎందుకనంటే దాని యొక్క ప్రైస్ అనేది చాలా ఎక్కువ. మనం పెట్టే 10-20 యూఎస్డిటీలకు పెద్ద ప్రాఫిట్ రాదు. ఇది గమనించుకోండి. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే 0 తర్వాత 4 డిజిట్లు ఉన్న కాయిన్లలో ఫస్ట్ ఎక్కువగా మనం దృష్టి పెట్టాలి, తర్వాతే మిగతాది. ఇలా 24 అవర్ వాల్యూమ్ ని జాగ్రత్తగా పరిశీలించుకోండి. మిగతావి చూడండి, అంతగా భారీగా ఏం లేవు, అన్ని బిలియన్లలోనే ఉన్నాయి. నెక్స్ట్, మార్కెట్ క్యాపబిలిటీ. అసలు మార్కెట్ క్యాపబిలిటీ అంటే ఏంటి? ఇక్కడ ఏముంది? దీంట్లో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే టోటల్ గా చాలా ఎక్కువ ఉంటాయండి ఇందులో కాయిన్లు. ఏ కాయిన్ అయినా సరే బిలియన్, ట్రిలియన్ ఇలా ఉంటాయి. కానీ ఈ క్యాపబిలిటీ అనేది ప్రస్తుతానికి ఎంత ఉంది, ఎంత రన్ అయింది అనేది కనిపిస్తుంది. 1.29 ట్రిలియన్ ఉంది. అందులో 32.81 బిలియన్ మాత్రమే నిన్నటి వరకు పని జరిగింది. నిన్నటి వరకు లేదా 24 అవర్స్. అలాగే ఇథీరియం 353.89 బిలియన్ ఉంది. అందులో 13.56 బిలియన్. ఇలా మార్కెట్ క్యాపబిలిటీని కూడా పరిశీలించుకోవచ్చు. దీనివల్ల మనకేంటి ప్రయోజనం అంటే మార్కెట్ క్యాపబిలిటీ వలన మనకు ఉన్నటువంటి ప్రయోజనం ఏంటయ్యా అంటే ముఖ్యంగా మనము ఎప్పుడైనా సరే, ఇప్పుడు కాదండి, ఎప్పుడైనా సరే మార్కెట్ క్యాపబిలిటీలో ఇక్కడ ఈ కింద వైపున కనిపించేటువంటి ఫిగర్ అనేది బాగా పెరిగితే ఆ కాయిన్ విపరీతంగా పెరుగుతుంది. చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ రోజు దాని సర్క్యులేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. దాని వలన బ్రహ్మాండమైనటువంటి ఫలితం అనేది అప్పటి వరకు ఉంటది. ఇది 2 రోజుల తర్వాత తగ్గిపోవచ్చు, పెరిగితే పెరగచ్చు. కానీ టోటల్ గా ఉన్న దాంట్లో దీని క్యాపబిలిటీ ఎంత అనేది మనం ఇక్కడ తెలుసు. దీని వల్ల కూడా మనకు కొంత మేరకు ప్రయోజనం ఉంది. ఏంటంటే ఇప్పుడు సపోజ్ యూఎస్డిటీ ఉందండి, ఇక్కడ టోటల్ గా 111.21 బిలియన్ ఉంది. ఓన్లీ బిలాన్స్ లోనే, ఇది వేరే దాంట్లో కాదు. ఇందులో 63.69 నియర్లీ సగం లేదా 65% పైన రన్ అవుతుంది. కాబట్టి దాని వాల్యూ బాగుంది.
కాబట్టి దీని వాల్యూ చూడండి. ఇప్పుడు ఒక యుఎస్డిటి ని మనం పొందడానికి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి సగం పైనే ఇది బాగా సర్క్యులేషన్ అయ్యింది. అంటే దీని యొక్క ధర నిన్న ఎలా ఉందో ఒక్కసారి వెళ్ళి ఫండింగ్ లోకి వెళ్ళి P2P లోకి వెళ్ళి ఒకసారి చూడండి. ఒక 10,000 రూపాయలు కొనాలనుకున్నాను P2P పద్ధతిలో. చూడండి, యూపీఐ ద్వారా అయితే 92.5, ఐఎంపిఎస్ ద్వారా 93 చిన్నది. మొన్నటి వరకు ఇది 96 రూపాయలు కూడా ఉండేది, 96 రూపీస్. అప్పుడు ఆ 96 రూపీస్ ఉన్నప్పుడు ఇక్కడ ఎంత ఉందో తెలుసా? ఆ 96 రూపీస్ ఉన్నప్పుడు దీని యొక్క మార్కెట్ క్యాపబిలిటీ ఎంత ఉందో తెలుసా? 111కి 90, 85 కింద 85, 90 వరకు ఉంది. చూడండి, ఇంకా అంత బాగా మార్కెట్ అనే ఫ్లక్చువేషన్ జరిగింది, పోటాపోటీగా సాగింది. అంత హెవీగా ఉన్నప్పుడు మనం దాని విలువ పెరిగి ఉంటది. కానీ ఇంకొంచెం తగ్గింది, 63 నుంచి 50కి లేదా 40కి వచ్చింది. అప్పుడు ఇంకొక ₹1.5 తగ్గు, అంతకు మించి ఏం తగ్గదు. ఇలాగా మనం ప్రతి ఒక్క కాయిన్ ని కూడా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్, దీని తర్వాత అత్యంత ముఖ్యమైనది ఏంటంటే, మీకు ప్రతిరోజు చెప్తూనే ఉంటాను, ఇప్పుడు దాన్ని బాగా కూలంకుషంగా చూపిస్తా చూడండి. ఏంటంటే, మనము జెండా షేప్ ఏర్పడిన తర్వాత యూకరు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మంచి ప్రాఫిట్ వస్తుంది అని చెప్పి ఇక్కడ ఇదే కాయిన్ తీసుకున్నాం, కొత్త కాయిన్. ఇది జెండా షేప్ ఏర్పడడానికి చాలా రోజులు టైం పట్టుద్ది. ఎందుకనంటే ఇంకా 3 లైన్లు ఏర్పడలేదు, దీని యొక్క పరిస్థితి అనుకూలంగా రావడానికి టైం పడుతుంది. ఓకే, కానీ గెయినర్స్ లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ చూడండి, ఇదిగోండి, ఇది సపోజ్ ఇక్కడ జెండా షేప్ ఏర్పడిన తర్వాత ఇక్కడ నుంచి తగ్గిందండి. తగ్గి కంపల్సరిగా ఈ లైన్ మరలా గనక పింక్ లైన్ క్రాస్ చేస్తూ ఉంటే అప్పుడు ధైర్యంగా దాంట్లో మీరు గత హై ప్రైస్ ను క్రాస్ చేస్తుందని తెలుసు. కాబట్టి ఆ ప్రైస్ ని టైప్ చేసుకొని పెట్టుకోవచ్చు. మీకు స్టార్టింగ్ లో చెప్పా, లింక్ కాయిన్ పెరుగుతుంది, ఇందులో మీరు బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. ఇది ఎలా చెప్పగలుగుతున్నాము అంటే, దీన్ని రాత్రే మనం ఒక అవగాహన తీసుకొచ్చుకున్నాం. రేపటికి వచ్చే ఇవి ఉంటాయి లేదు, నిద్ర లేచినప్పుడే నేను వీటికి ఒక పిక్చర్ సెట్ చేసుకొని ఉంటాను. ఆ కాయిన్ కంపల్సరిగా పెరుగుతున్నాయంటే కారణం ఏంటంటే, మీరు నిద్ర లేచిన తర్వాత దీన్ని ఒకసారి పరిశీలించాలి పూర్తిగా. అది లేదు, నేను యూ కర్వ్లోనే చూసుకుంటానంటే అవైనా వెతుకు. కానీ జెండా షేప్ ఏర్పడిన తర్వాత ఏ కాయిన్ అయినా, ఇదే కాదు ఏ కాయిన్ అయినా సరే కంపల్సరిగా మనకు మంచి ప్రాఫిట్ అనేది ఇస్తుంది. ఎందుకనంటే ఇదిగోండి, ఇక్కడ కూడా ఒక రకంగా జెండా షేపే అనుకుందాం. ఇదిగోండి, ఇప్పుడు ఏమైంది, యూ షేప్ తీసుకుంది. ఈ యూ షేప్ తీసుకున్నప్పుడే ఎఫ్టిఎం కాయిన్ కంపల్సరిగా యూ షేప్ తీసుకుంది. ఇప్పుడు హై ప్రైస్ క్రాస్ చేస్తారు, చూడండి లైవ్ లోనే కనిపిస్తుంది. ఈ ప్రైస్ ఇప్పుడు క్రాస్ చేస్తారు. ఆ 0.8123 అనేది 4 అంకెల తర్వాత ఉన్న నంబర్. ఓకే, అది కంపల్సరిగా క్రాస్ చేసేస్తుంది. అది మనకు తెలిసినప్పుడు అక్కడ సెల్ ఆర్డర్ పెట్టుకుంటే మీరు ఏమైనా నష్టపోతారా? ఇదే ప్రైస్ దగ్గర లేకపోతే 2-3 పాయింట్లు తగ్గించో సెల్ ఆర్డర్ పెట్టుకుంటే మీకేమైనా ఇబ్బందా? కంపల్సరిగా కొట్టేస్తుంది కదా, హిట్ అయిపోతుంది, సెల్ చేసేస్తుంది. కాబట్టి ఇలా మనము ఎప్పుడు కూడా ఏ కాయిన్ అయినా సరే జెండా షేప్ లో ఏర్పడి రెండోసారి పైన యూ కర్వ్ తీసుకుంటున్న కాయిన్లు ఏవైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపించే గతంలో ఉన్న హై ప్రైస్ ని కంపల్సరిగా క్రాస్ చేస్తాయి, క్రాస్ చేయాల్సిందే. అందుకని మీరు ఇక్కడ ఏదైనా సరే చూసుకోండి, ఏదైనా ఏ కాయిన్ అయినా సరే సేమ్ అలాగే ఉంటది.
రెండవసారి యూ కర్వ్ తీసుకుంటే, లేకపోతే మనం ఇంకేం చేయలేం. ఆల్మోస్ట్ అన్ని కాయిన్లు స్టార్ట్ అయి పెరగడం. ఇదిగోండి ఇక్కడ చూడండి టిఎఫ్యుఈఎల్. ఇది ఎందుకు పెరుగుద్ది? రెండు లైన్లు తాగడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆల్మోస్ట్ దాదాపుగా 2 క్యాండిల్ నుంచి కంటిన్యూగా పెరుగుతుంది. ఈ 2 లైన్లు తాగడానికి సిద్ధంగా ఉన్నాయి అనేది మనం గమనించుకుంటే ముందుగానే ఓకే. అక్కడ చూడండి గతంలో హై ప్రైస్ ని ఈ క్యాండిల్ కూడా పై టచ్ చేసింది. ఇప్పుడు ఈ 2 లైన్లు కూడా తాగుతాయి చూడండి, కొంచెం సేపు ఆగా. ఇట్లా ఒక్క ట్రేడ్ చేసుకుంటే చాలు, వేరే వాటిని చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ దీని తర్వాత మేకర్ టేకర్ అనే 2 విషయాలు. మేకర్ అంటే ఏంటి, టేకర్ అంటే ఏంటి చూడండి. ఇక్కడ మనం ట్రేడింగ్ చేసుకున్న తర్వాత ఏదో ఒక కాయిన్ ని తీసుకున్నాం. ఇదిగోండి హిస్టరీలోకి వెళ్ళాక, ట్రేడ్ హిస్టరీలోకి వెళ్ళాక ఇక్కడ చూపిస్తూ ఉంటదండి టేకర్. మరి స్క్రీన్ కనపడడం లేదు. మీరు సిగ్నల్ లో లేరు అని అర్థం. ఓకేనా? అందరికీ కనిపిస్తుంది, మీకు కనిపించలేదంటే మీ దగ్గర టెక్నికల్ ప్రాబ్లం. స్క్రీన్ కనిపించట్లేదండి? వస్తుంది సార్, వస్తుంది సార్. కనిపిస్తుంది సార్. రైట్. కనిపిస్తూ మీకు కనిపించలేదంటే మీ దగ్గర ప్రాబ్లం. ఓకే, ఇక్కడ చూడండి టేకర్ అంటే మనం స్వయంగా మన చేతులతోటి ఓకే మనం చూస్తూ అబ్జర్వ్ చేస్తూ బై చేసినా సెల్ చేసినా దాన్ని టేకర్ అనే పిలుస్తాం. టేకర్ అని ఎందుకు పిలుస్తామంటే ఇక్కడ చూడండి, ఇక్కడ బై చేసి ఉంది, స్వయంగా బై, ఇది కూడా సెల్లే, 2 టేకర్లే. అంటే 2 నేను చూస్తూ చేశాను. అలా కాకుండా కొన్ని మేకర్ ఇచ్చేస్తుంటాం. అంటే మేకర్ అంటే మన ప్రమేయం లేకుండా చూడండి ఎక్కువగా టేకర్లే ఉంటాయి, మేకర్ కూడా ఉంటది, లేకుండా ఏం లేదు. ఇదిగోండి ఇక్కడ చూడండి ఇదిగోండి మేకర్. ఇలాగే ఈ రెండిటికి మధ్య తేడా తెలియాలి. ఇక్కడే బై చేసినప్పుడేమో టేకర్ లో చేశాను, సోల్ కాయిన్ ఏనండి, వేరే కాయిన్ కూడా సోల్ కాయిన్. అలాగే సెల్ చేసినప్పుడేమో మేకర్ లో చేశాను. బై చేసినప్పుడేమో చూస్తూ అబ్జర్వ్ చేస్తూ బై చేశాను. సెల్ చేసినప్పుడేమో కంపల్సరీగా నేను దీన్ని అబ్జర్వ్ చేయకుండా నేను షేర్ పెట్టేసి సాఫ్ట్వేర్ కి నా పని నేను అప్పచెప్పి నేను పక్కకి వెళ్ళిపోయాను. అప్పుడు అది కంపల్సరీగా ఆ ప్రైస్ వచ్చినప్పుడు చేసేసి అయిపోయింది. అయితే దీన్ని ఏమంటామంటే మేకర్ అంటే ఏంటో మనకు తెలియాలి, టేకర్ అంటే ఏంటో మనకు తెలియాలి. టేకర్ అంటే స్వయంగా మనం చూస్తూ బై చేసినా సెల్ చేసినా టేకర్. మేకర్ అంటే స్వయంగా చూస్తూ కాదు, సెల్ ఆర్డర్ ఇచ్చేసి చేస్తే అది మేకర్. రైట్. మరి కొన్ని కాయిన్లలో మేకర్ చార్జెస్ ఉండవు. ఇది చాలా ఇంపార్టెంట్. మేకర్ చార్జెస్ అంటే సాఫ్ట్వేర్ తన పని తాను చేసుకు వెళ్తుంది, మనం ఆర్డర్ ఇచ్చి వదిలిపెట్టాలి. కొన్ని కాయిన్లలో మేకర్ చార్జెస్ ఉండవు.
అటువంటి కాయిన్లలో టేకర్ ఛార్జెస్ ఉంటవి, మేకర్ ఛార్జెస్ ఉండవు. అప్పుడు మనం ఏం చేయాలి? మేకర్ ఛార్జెస్ లేవంటే బై చేసేటప్పుడు కూడా మనము అదే కాయిన్ ను మేకర్ గా బై చేయాలి, అంటే దాని బై ఆర్డర్ కూడా ఇచ్చి వదిలేయాలి. అలాగే అది బై అయిపోయిన తర్వాత సేమ్ సెల్ కూడా సేమ్ అదే పద్ధతిలో ఇచ్చామంటే రెండు ఛార్జెస్ అనేవి మీకు ఉండవు. రెండు ఛార్జెస్ అనేవి మీకు ఉండవు. కనుక దయచేసి ఈ మేకర్ టేకర్ అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఇంకా ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడైనా సరే కొన్ని కాయిన్లకు నో ఫీ అని ఉంటది. కాయిన్ లో ట్రేడింగ్ చేసేటప్పుడు నో ఫీజ్ అని ఉంటది. ఇక్కడే ఉంటది, కాయిన్ మనం ఎంపిక చేసుకున్న వెంటనే ఇక్కడ కనిపిస్తూ ఉంటది నో ఫీజ్ అని. ఈ నో ఫీజ్ అనే చోట ఇట్లా ఏపీ ఒక కాయిన్ తీసుకున్నాం, ఇక్కడే చూపిస్తుంటది నో ఫీజ్ అని. నో ఫీజ్ అన్నారు కదా అని మనం వెంటనే వెళ్ళి బై చేయకూడదు. ఎందుకని అంటే ఆ నో ఫీజ్ అన్నాడంటే ఈ కాయిన్ పరిస్థితి ఏంటో ఒకసారి వెనక్కి వెళ్ళి ఇట్లా చెక్ చేసుకోవాలి, అసలు ఏమైంది ఏంటి అని చూసుకుంటే ఇక్కడ ఒక్కసారిగా పడిపోయి ఉంటుంది. కాయిన్ డౌన్ అయిన తర్వాత నో ఫీజ్ ఆప్షన్ ఇచ్చుంటాడు. కనుక మీరు ఇప్పుడు హడావుడిగా వెళ్ళి కనుక అదే కాయిన్ కనుక కొన్నారంటే అక్కడ మనం నష్టపోవడం లేదు. అందుకని నో ఫీజ్ ఉన్న దాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. రెండోది, దీంట్లో నిన్న చిన్నగా చెప్పాం చూడండి, ఏదైనా ఒక కాయిన్ దాని యొక్క స్థాన విలువను మార్చుకుంటే అని చెప్పాం కదా. అలాగే ఇప్పుడు ఇంకొక చిన్న పాయింట్ అక్కడ మిస్ అయ్యాం. ఏదైనా ఒక కాయిన్ అతి తక్కువ ప్రైస్ కు పడిపోయిన తర్వాత, అతి తక్కువ ప్రైస్ కు పడిపోయిన తర్వాత, ఉదాహరణకు ఇదే కాయిన్ తీసుకుందాం, బాగా తెలిసిన కాయిన్ కావాలి, ఇదిగోండి ఇది తీసుకుందాం, షిబు కాయినే తీసుకుందాం. అతి తక్కువ ప్రైస్ కు పడిపోయిన తర్వాత ఎక్కడ తెలుస్తుంది? 1 month బ్యాంక్ లో తెలుసు. అతి తక్కువ ప్రైస్ కి పడిపోయిన తర్వాత మరలా పెరగడం మొదలైతే, ఈసారి పెరిగేటప్పుడు చాలా ఎక్కువగా పెరుగుతుంది. ఈ విషయం గుర్తుపెట్టు. టోటల్ గా ఈ శిబా కాయిన్ వచ్చింది ఎప్పుడో తెలుసా? ఇదిగోండి, ఇది 2021 మే నెలలో వచ్చింది. అదే సంవత్సరం అక్టోబర్ నెలకి 8854 చేరింది. ఇదే టాప్. స్టార్ట్ అయిందేమో 510 లో అండి, అన్నిటికంటే లో 510. అప్పటికి చూస్తుంది. తర్వాత 510 కాస్త 550కి వచ్చింది. ఎప్పుడంటే ఇదిగోండి 557. ఇక్కడ నాకు తెలిసి కొన్ని వందల మంది మన వాళ్ళు బై చేసి పెట్టారు. ఇదే 557కి వచ్చినప్పుడు నన్ను అడిగినప్పుడు నేను ఏం చెప్పానంటే, అత్యంత తక్కువ ప్రైస్ పడిపోయింది, గతంలో ఉన్న ప్రైస్ కి నియర్ గా పడిపోయింది. ఇంకా 510కి వచ్చినా 500కి వచ్చినా ఆశ్చర్యం లేదు. అక్కడి నుంచి మరలా పెరగడం మొదలవుతుంది. ఏ కాయిన్ అయినా అంటే అక్కడి నుంచి మరలా పెరగడం మొదలవుతుంది. అలా పెరిగే క్రమంలో మనం ఓర్పుగా ఉండాలి. ఫస్ట్ ఒక 100 పాయింట్లు పెరిగిన వెంటనే 500 నుంచి 600కి వచ్చిన వెంటనే తీసివేయకూడదు. లేదు 2000కి వెళ్ళిందా తీసివేయకుండా ఉండకూడదు. అంటే దీని అర్థం ఏంటంటే, ఫస్ట్ ఇక్కడ 500 దగ్గర బై చేసి 600కి వెళ్ళింది, ప్రాఫిట్ ఊరికన్నా తీసుకోవాలి. లేదా అక్కడ నుంచి తగ్గుతుంటే అసలు ప్రాఫిట్ కూడా తీసేసుకోవచ్చు. బాగా వినండి పాయింట్. ఏ కాయిన్ అయినా ఇంతే, బాగా లో ప్రైస్ పడిపోయింది, అప్పుడు మనం బై చేసాం. అక్కడ నుంచి ఒక 2 రోజులు 3 రోజులు బాగా పెరిగింది.
మంచి ప్రాఫిట్ వచ్చింది, అసలు ప్రాఫిట్ బాగుంది, అక్కడ తీసుకోకుండా కనుక వదిలిపెట్టామంటే నష్టపోతుంది. రెండోది, కనీసం ప్రాఫిట్ అన్నా తీసుకోవాలి అసలు వచ్చిన. ఈ రెండిట్లో ఏది చేయకపోయినా సరే మీకు వచ్చిన ప్రాఫిట్ ని మొత్తాన్ని నష్టపోయి మరలా మొదటికి వచ్చేస్తారు. దీనివల్ల మీకు ఏ ప్రయోజనం ఉండదు. ఎందుకనంటే మరలా కాయిన్ తగ్గిపోయి పెరగాలి కదా, ఆ తగ్గిపోయినప్పుడు మనం గనక బై చేసుకుంటే పెరిగేలోపు వచ్చేదంతా కూడా ప్రాఫిటే. ఇది గమనించుకోవట్లేదు అందరూ. ఓకేనా? అందుకే మరలా చెప్తున్నాను, లాంగ్ ఇన్వెస్ట్మెంట్ కాయిన్ల గురించి రాజ్ కుమార్ గారు నిన్ను అడిగి ఉన్నారు. ఇప్పుడు చెప్తున్న సందర్భం వచ్చింది కాబట్టి ఎప్పుడైనా సరే మీరు లాంగ్ ఇన్వెస్ట్మెంట్ లో పెట్టాలి కాయిన్ అనుకుంటే కంపల్సరిగా 1 month టైం ఫ్రేమ్ లో పింక్ లైన్ ను ఎల్లో లైన్ తాకడానికి సిద్ధంగా ఉన్నటువంటి కాయిన్లు ఏవైనా దొరికితే వాటిని ఎంపిక చేసుకొని వాటిల్లోనే ఇన్వెస్ట్ చేయాలి. లేదా ఇలా అత్యంత లో ప్రైస్ పడిపోయిన కాయిన్లు ఏమైనా దొరికితే వాటిని తీసుకొని దాంట్లో ఇన్వెస్ట్ చేశారంటే అక్కడి నుంచి కంటిన్యూగా పెరుగుతుంది. ఇప్పుడు ఇక్కడే చూడండి, 557 దగ్గర నుంచి 4600కి వచ్చింది. అంటే ఎన్ని రెట్లు పెరిగింది? 9 రెట్లు పెరిగింది. అంటే ఎన్ని రోజుల్లో పెరిగింది? నియర్లీ ఒక 9-10 నెలలు. నెలకు 1,00,000 చొప్పున ప్రాఫిట్ ఇచ్చింది. ఇదే నెల, 3వ నెల. ఇదే నెల, జూన్ నెల. ఓకే, ఈ జూన్ నెల నుంచి ఒక 6 months, ఇవి ఒక 9 నెలలు. 9 నెలలకు 9 రెట్లు పెరిగింది. ఇట్లా ఉంచుకుంటే వచ్చే ప్రాఫిట్ కంటే దాన్ని తీసుకుంటూ మళ్ళా బై చేసుకుంటూ తీసుకుంటూ ఇలా వస్తే ఇంకా బాగుంటది అనేది నా అభిప్రాయం. లేదు నాకు అసలు ఏమీ రాదు అనుకుంటే ఎంతో కొంత సెల్ ఆర్డర్ పెట్టి వదిలేయడం బెటర్. ఇదన్నమాట. కనుక ఇదే కాయిన్ కాదు, ఏ కాయిన్ అయినా సరే మీరు ఎవరైనా లాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే కంపల్సరిగా ఇక్కడ ఎల్లో లైన్ అనేది పింక్ లైన్ ను తాకడానికి సిద్ధంగా ఉండాలి. అలా ఉన్న కాయిన్లో ఏదైనా చేయొచ్చు. ఇది ఆల్రెడీ తాకింది 1 month లో ఇచ్చేసింది, మంచి ప్రాఫిటే. ఇంకా ఏమైనా ఉన్నాయా ఇలా తాకేవి? వీటిని వెతుక్కోండి, అప్పుడు మీకు ఫుల్ క్లారిటీ ఉంటుంది. ఇక్కడ కాయిన్ చెప్తాయి చూడండి, ఇది కూడా తాకింది. కానీ తాకేటప్పుడు చూడండి, దీని యొక్క ఆల్ టైమ్ హై వచ్చి $1.94. ఇది లో ప్రైస్ కి వెళ్ళింది. ఎక్కడ? 11 సెంట్లకు వెళ్ళింది. అక్కడ నుండి ఒక్కసారి ఇక్కడ చూడండి, 2000 ఇప్పుడంటే 2022 అక్టోబర్ నెలలో, అక్కడి నుంచి 2024 మార్చిలో దాదాపు $1.67. వండర్ అన్నమాట. రెండవసారి ఎప్పుడైతే ఇట్లా కాయిన్ దొరుకుతుందో గతం దానికంటే కూడా 30 సెంట్లు తక్కువ, అంతే. అంత హైక్ పెరిగింది. 11 సెంట్లు ఎక్కడ, $1.67 ఎక్కడ, ఎన్ని రేట్లు చూసుకోండి. అక్కడ పేషెన్సీ కావాలి. దీంట్లో ఒక్కటేనండి, మనం ఎన్ని రోజులైనా ఇన్వెస్ట్ చేసుకుంటే దీంట్లోనే మనం కోటీశ్వరం కావాలి. ఇక వేరే ఆప్షన్ ఉండదు. మీ అదృష్టం బాగుంటే అది నిలబడవచ్చు, సంవత్సరంలో ఎప్పుడైనా రావచ్చు, లేదు 2 సంవత్సరాలకైనా వస్తుంది. కానీ ఎక్కడికి పోదు. జీరో అయితే అసలు అవ్వదు. ఇప్పుడు షేర్ మార్కెట్ వాటిలో లాగా జీరో అయ్యే ఛాన్స్ ఇక్కడ లేదు. ఇక్కడ 100% మనకు పరిపూర్ణంగా మన కాయిన్ వాల్యూ తగ్గినా సరే కాయిన్లు ఎక్కడికి పోవు, కాయిన్లు అక్కడే ఉంటాయి. అది ఒక్కటే గొప్ప విషయం. ఇక్కడ ఒకవేళ మనకు అన్యాయం జరిగితే ఎక్కడ జరుగుతుంది? కాయిన్ డీలిస్ట్ అయితే తప్ప ఇంకెక్కడా జరగదు. కాయిన్ డీలిస్ట్ అయితే తప్ప ఇంకెక్కడా కూడా మనకు అన్యాయం. ఇదన్నమాట. కనుక
ఏ కాయిన్ అయినా సరే లో ప్రైస్ పడిపోయిందంటే మాత్రం కంపల్సరీగా దాని మీద దృష్టి పెట్టుకోండి. ఓకే, ఇది నెక్స్ట్. దీని తర్వాత ఇంకొకటి ఏంటంటే టేకర్ చార్జెస్, రైట్. కన్వర్ట్ గురించి నిన్న చెప్పాం. ఈ కొత్త కాయిన్ ఉంది ఎన్ఓటి అనేది, ఇది అప్పుడే కన్వర్ట్ పద్ధతిలోకి వెంటనే రాలేదు. నిన్న రాత్రి నేను ఏం చేశానంటే ట్రేడ్స్ లోకి వెళ్ళి కన్వర్ట్ లోకి వెళ్ళి ఇక్కడ పైన సర్చ్ బార్ ఒకటి వస్తుంది, దీంట్లో ఇదిగోండి ఇక్కడ ఎన్ఓటి అని కొట్టాం. కాయిన్ లాంచ్ అయిన తర్వాత 30 నిమిషాలకు వచ్చింది, అప్పుడే రాలేదు, 30 మినిట్స్ తర్వాత వచ్చింది. కనుక దయచేసి కొత్తగా లాంచ్ అయ్యే కాయిన్లలో ఎప్పుడు కూడా మీరు గమనించాల్సింది కన్వర్ట్ పద్ధతిలో ఒకసారి 12 గంటల దాకా కూడా రాకపోవచ్చు. రెండోవి, కన్వర్ట్ పద్ధతిలో డీలిస్ట్ అయ్యే కాయిన్లు కనిపించవు, మెర్జ్ అయ్యే కాయిన్లు కనిపించవు, స్వాప్ అయ్యే కాయిన్లు కూడా కనిపించవు. ఇవి కనిపించట్లేదు ఏంటండి అని